Love you. Love you. హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఇంకా క్రిస్మస్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకైతే ఇంకా స్నానాలు చేపించేసి రెడీ చేయించాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయలేదు. సేమియా ఇంకా సగ్గు బియ్యం వేసి ఇంకా పాయసంలా చేశాను అన్నమాట. ఇక్కడ జాగ్రియే వేసి చేశాను, షుగర్ వేయకుండా. ఇంకా పిల్లలకైతే అదే తినిపించాను సేమియా. ఇక్కడ హెడ్ బాత్ అయితే చేపించేసాను పిల్లలకి. ఇంకా ముగ్గురికి హెడ్ బాత్ అయితే చేపించి ఇంకా డ్రెస్సులు వేసాను. డ్రెస్సులు అయితే ఇవే, ఇంకా క్రిస్మస్ డ్రెస్ వీళ్ళకి సింపుల్గా తీసుకున్నాం అన్నమాట. బాగున్నాయి కదా. మార్నింగ్ అయితే సేమియా తినేసాం కదా. ఇక్కడ లంచ్ కోసం నేనైతే బిర్యానీ చేశాను, మటన్ బిర్యానీ చేశాను అన్నమాట. ఇంకా పిల్లలకైతే తినిపించేసాను. ఇక్కడ నేనైతే ఇది శారీయే డ్రెస్ కుట్టించుకున్నాను, చాలా బాగుంది. ఇంకా పింక్ కలర్ కదా, చాలా సెట్ అయింది, బాగుందన్నమాట. ఇంకా వైట్ చున్నీతో అయితే కవర్ చేశాను. ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఫోటో దిగుదామని నిల్చున్నారు. జెస్సీ కూడా వచ్చిందన్నమాట. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని అయితే ఇక్కడ చర్చికి వచ్చేసాము, ఫాతిమా చర్చికి. చాలా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. నైట్ అయ్యేసరికి ఇంకా చాలా బాగుంది. డేలో అయితే అంత లుక్ కనిపించదు కదా, నైట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ క్రిస్మస్ తాత కూడా మాకు కనిపించాడు. ఇంకా పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చాడన్నమాట, అందరికి దగ్గర తీసుకొని. చాలా బాగుంది అసలు. వెదర్ కూడా ఆ రోజు క్రిస్మస్ రోజు వర్షం పడింది కదా, చాలా కూల్గా ఉంది. అసలు డేలో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా నైట్ టైంలోనే చర్చికి వచ్చేసాము. ఇక్కడైతే చాక్లెట్స్ ఇస్తున్నాడు పిల్లలకి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫొటోస్ కూడా దిగారు శాంటాక్లాస్తో. ఇక్కడ మేరీ మాత దగ్గరికి వచ్చి ఇంకా ప్రేయర్ అయితే చేసుకున్నాము. ఇంకా క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళకపోతే అసలు క్రిస్మస్ పండాలనే అనిపించదు. అందుకే ఇంకా నైట్ అయితే వచ్చి మందిరంలో అయితే ప్రేయర్ చేసుకున్నాము. చూడండి, చర్చి కూడా చాలా లైట్స్ మొత్తం డెకరేషన్ చేశారనమాట. ఇక్కడైతే ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాం మైపాల్ నేను. లోపలికి కూడా వెళ్ళి ఇంకా మందిరంలో కొద్దిసేపు కూర్చొని ప్రేయర్ అయితే చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది మందిరంలో ప్రేయర్ చేసుకుంటే. ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళి ప్రేయర్ అయితే చేసుకున్నాము. శాంటాక్లాస్ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాడు. చర్చ్ అయితే చాలా పెద్దది, ఫాతిమా చర్చ్, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, బాలయేసుని ఇంకా పశువుల పాక, క్రిస్మస్ ట్రీ అన్నీ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చింది, హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రావడం. ఇంకా పిల్లలైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇక ప్రేయర్ చేసుకొని చర్చిలో కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా అని వెంటనే ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఈసారి పిల్లలకైతే పార్టీ వేర్ లాగా ఏం డ్రెస్సులు తీసుకోలేదు, సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి కదా. ఇంకా ముగ్గురికి సేమ్ తీసుకోవాలి కదా, మళ్ళీ సీఏ కూడా కేకలు పెడుతుంది ఇంకా అదే డ్రెస్ కావాలని. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని ఇంకా ముగ్గురికి సేమ్ తీసుకుంటున్నాము. ఈ మధ్యలో దొరికితే తీసుకుంటాము, ఇంకొకవేళ సీఏ సైజు లేకపోతే అంతే, ఇంకా తీసుకోము. ఇక్కడైతే పిల్లలు లాలీపాప్ కావాలని అంటే వాళ్ళ డాడీ కొనిచ్చాడు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. శాంటాక్లాస్ డ్రెస్ అయితే సీఏకి ఒక్కదానికే తీసుకున్నాం అన్నమాట. చిన్న సైజు, చాలా బాగుంది. ఇక ధీర్య వాళ్ళకైతే తీసుకోలేదు. ఇక్కడ చూడండి, సీఏ చూడండి స్మైల్ ఎలా ఇస్తుందో. ఇంకా దియ నేను కనిపిస్తలేనని ఫేస్ చేంజ్ చేసింది, మళ్ళీ వెంటనే ఇంకా కవర్ చేసేసింది. సీఏకి అయితే చాలా ఇష్టము, ఫొటోస్కి అయితే బాగా స్మైల్ ఇస్తుంది. ఇంకా ఇలా అయితే క్రిస్మస్ డే అయితే మాకు ఇలా గడిచిపోయింది, చాలా హ్యాపీగా అనిపించింది. వంట చేసేటప్పుడు ఇంకా వీడియో తీయలేకపోయాను, హడావిడి అయిపోయింది అనమాట. ఇలా పని అయితే పిల్లల్ని రెడీ చేయడం కుదరలేదు, అందుకే ఇంకా మధ్యలో తీసాను అన్నమాట. ఇక్కడైతే సీఏకి శాంటాక్లాస్ డ్రెస్ వేద్దామని ఇక్కడ డ్రెస్ తీసేస్తున్నాను. చాలా బాగుంది, సైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా సీఏకి ఉంచుకోదా అని భయం వేసింది. కొద్దిసేపు అయితే ఉంచుకుంది, మళ్ళీ తర్వాత కుచ్చుకోబోతుందని ఇప్పేసింది. చూడండి, సీఏకి అయితే చాలా బాగా సెట్ అయింది. లాలీపాప్ ఉంది కాబట్టి వేసుకుంది, లేకపోతే ఆమె మూడుని బట్టి అసలు వేసుకొని అంటే ఒక్కొక్కసారి.
ఇకైతే బెలూన్స్ అది ఇది చూపించి ఇంకా క్రిస్మస్ డ్రెస్ అయితే వేసేసాము. దియరిగా ఏమో అనుకోలేదు, ఇంకా చెల్లమ్మకి క్రిస్మస్ శాంటా క్లాస్ డ్రెస్ వేయండి మమ్మీ అని చెప్పి అన్నారు, కానీ అసలు మాకు కూడా కావాలని అడగలేదు వాళ్ళు. చాలా అర్థం చేసుకుంటారు, చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు అన్నీ అడ్జస్ట్ అవుతారన్నమాట. ఇక్కడ చూడండి సీఏకి అయితే చాలా బాగా సెట్ అయింది, సైజు కరెక్ట్ దొరికింది. ఇంకా చాక్లెట్స్ అవన్నీ లేవు, ఆ బ్యాగ్లో వేసి ఇద్దామంటే ఆ టైంకి చాక్లెట్స్ లేవు. మళ్ళీ ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంది కదా, ఇంకా చాక్లెట్స్ ఉంటే కంటిన్యూగా అవే తింటారని తీసుకోలేదు. అక్కడ చర్చిలో క్రిస్మస్ తాత ఇచ్చాడు కదా, అవే ఇంకా తినేసారన్నమాట. ఇక్కడ క్యాబ్ కూడా భలే సెట్ అయింది, అసలు ఎంత బాగుందో. బ్యాగ్ కూడా వచ్చిందన్నమాట, చిన్ని బ్యాగ్. వాళ్ళ అక్క చూడు కరెక్ట్ ప్లేస్లో నిల్చోబెడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ అసలు వాళ్ళ చెల్లె అంటే. చాలా తెలివి ఉంటుంది అసలు దియ్యకైతే. మార్నింగ్ అయితే వేయలేదు శాంటా క్లాస్ డ్రెస్, నైటే వేసాను అన్నమాట. ఇంకా పిల్లలు బెలూన్స్ డెకరేషన్ చేయమని అడుగుతున్నారు, బెలూన్స్ అయితే ఊదుతున్నారు అన్నమాట వాళ్ళే. ఇక్కడైతే ఇంకా నేను పిల్లలకి నైట్ అయితే తినిపిస్తున్నాను. ఇక్కడ కొంచెం రైస్ ఇంకా కర్రీ కొంచెం పెరుగు కలిపి తినిపిస్తున్నాను అనమాట. సి అయితే ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టుకుంటామని పెట్టుకుంటుంది. అంతా మేకప్ మీద చాలా ఇష్టం, అసలు రెడీ కావాలని బాగుంటుంది ఆమెకి. ఇక్కడైతే పిల్లలకైతే తినిపించడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినేశారు. చాలా టైర్డ్ అయిపోయారు కదా, ఇంకా పడుకుంటారు పిల్లలు. ఇలా అయితే మా క్రిస్మస్ డే అయితే ఇలా జరిగిందన్నమాట. ఏదైనా ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం. లవ్ యూ. టాటా. బాయ్ బాయ్. బాయ్. పిల్లల హ్యాపీనెస్ కోసమే నేను ఏది చేసినా ఇంట్లో ఇంకా క్రిస్మస్ ట్రీ అవన్నీ వాళ్ళ హ్యాపీనెస్ కోసమే పెట్టాను అనమాట. ఇంకా బెలూన్స్ అవన్నీ డెకరేషన్ చేయమని అడిగితే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఇక్కడైతే సీఏ చూడండి నెయిల్ పాలిష్ ఎప్పటికి రుద్దుకుంటూనే ఉంటుంది. ఇక్కడ చూడ ఆమెనే పెట్టుకొని ఇంకా చూపిస్తుంది, నాకు కూడా పెట్టేసింది. చూడండి బెలూన్స్ అయితే ఇలా పెట్టేశాను, ఎంత బాగుందో అసలు. రెడ్ కలర్ వేసరికి చాలా బాగా అనిపిస్తుంది లుక్ వైజ్ అయితే. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇంకా మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని అంటున్నారు. ఈ వ్లాగ్ అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.